అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? శ్రమకు తగ్గ ఫలం. భూషయ్య స్వభావం గురించి రామగిరి గ్రామంలోనే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల్లో వింతగా చెప్పుకునేవాళ్ళు. భూషయ్యకు తల్లిదండ్రుల నుంచి లభించింది 1 ఎకరా మెట్ట పొలమే. కానీ ఆయన తలెత్తిన తరువాత స్వయం కృషితో ఒక ప్రక్క వ్యవసాయము, మరో ప్రక్క వ్యాపారము చేసి కాలం కలిసి రావడంతో చూస్తూ ఉండగానే లక్షాధికారి అనిపించుకున్నాడు. జీవితంలో ఎంతో శ్రమపడి పైకి వచ్చిన వాడు కావడంతో ఆయన డబ్బు విషయంలో చాలా పట్టింపుగా ఉండేవాడు. పైగా ప్రతి విషయాన్ని ఆయన డబ్బుతోనే తూచేవాడు. భూషయ్య కొడుక్కి పరమేశ్వరపురం జమీందారు కూతురితో పెళ్లి సంబంధం కుదరడంతో ఆయన ఎంతో సంతోషించాడు. పెళ్లి ఏర్పాట్లన్నీ ఘనంగా చేశాడు. పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది. పెళ్లిలో పని పాటులు చేసిన వారందరికీ కానుకలు, వస్త్రాలు ఇచ్చి సంతోషపరచాలనుకున్నాడు భూషయ్య. ఆ విధంగా కానుకలు తీసుకోవడానికి మొట్టమొదట అక్కడికి వచ్చినవారు పెళ్లిలో మంగళ వాయిద్యం వాయించిన బృందం. మొదట సన్నాయి వాయించిన విద్వాంసుడు భూషయ్య దగ్గరకు వచ్చాడు. కానీ వాణ్ణి చూడగానే కొంతసేపు అలా ఉండు అని వారించిన భూషయ్య దూరంలో నిలబడి ఉన్న శృతి చేసిన వాణ్ణి రమ్మని చెయ్యి ఊపి వాడు దగ్గరకు రాగానే, పాపం ఊపిరి బిగబట్టి అంతసేపు ఎలా ఊదగలిగావు? నీ శ్రమకు ఎంత ఇచ్చినా తక్కువే అంటూ వాడికి 100 రూపాయలిచ్చాడు. ఆ తర్వాత డోలు వాయించిన వాణ్ణి పిలిచి, ఒళ్ళంతా చెమటలు కక్కేటట్లు కష్టపడ్డావు, సంతోషంగా తీసుకో అంటూ వాడికి నూతన వస్త్రాలతో పాటు 75 రూపాయలిచ్చాడు. ఆ పిమ్మట తాళం వేసిన వాణ్ణి పిలిచి, 1 నిమిషం విరామం లేకుండా తాళం వేశావు, నీ కష్టం నాకు వద్దులే అని 50 రూపాయలిచ్చాడు భూషయ్య. ఆఖరికి సన్నాయి వాయించిన వాడికేసి అసంతృప్తిగా చూస్తూ, పనిచేసేటప్పుడు ఒళ్ళు దాచుకునే వాళ్ళంటే నాకు పరమ అసహ్యం. అయినా 5 నిమిషాలు సన్నాయి వాయిస్తే 10 నిమిషాలు అలా దిక్కులు చూస్తావేమిటి? ఈ లక్షణానికి తోడు మెడలో బంగారు గొలుసు, వేళ్ల నిండా ఉంగరాలు, నువ్వు చేసిన పనికి ఇది కూడా దండగే అంటూ 25 రూపాయలు ఇచ్చాడు. సన్నాయి విద్వాంసుడు ఆశ్చర్యంతో అలాగే నిలబడిపోయాడు. పక్కనే ఉండి ఇదంతా చూస్తున్న భూషయ్య వియ్యంకుడు పరమేశ్వరపురం జమీందారు చిన్నగా నవ్వి భూషయ్యతో, బావగారు, ప్రతిదానికి డబ్బుతోనే తోస్తారని లోగడే విన్నాను. అది మంచిదే, కానీ అలా విలువ కట్టడంలో కేవలం శరీర శ్రమకే ఎక్కువ ప్రాముఖ్యతనివ్వడం సరికాదేమో. మరి ఆ విధంగా చూస్తే పెళ్లిలో పల్లకీ మోసిన బోయీలు మున్నగు వారికన్నా అల్లుడుగారు ఏం కష్టపడ్డారని ఆయనకు పిల్లనివ్వడంతో పాటు కట్నకానుకలు మొదలైన సకల విధ లాంఛనాలు సమకూరుస్తున్నాను అన్నాడు. వియ్యంకుడి ఎత్తి పొడుపుకు గతుక్కుమన్నాడు భూషయ్య. వెంటనే తమాయించుకుని తనలోని లోపాన్ని గ్రహించిన భూషయ్య సన్నాయి విద్వాంసుడితో ప్రారంభించి వాద్య బృందంలో వారి వారి స్థానానికి తగ్గ విధంగా కానుకలిచ్చి సత్కరించాడు. విన్నారు కదా? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.